మొదటిగా దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సజీవుడైన దేవుని మందిరం తరపున మీ అందరికీ నా వందనాలు తెలియపరుస్తున్నాను. నా పేరు శేష్ కుమార్. ప్రియ దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, చాలా రోజుల గ్యాప్ తర్వాత మరలా ఇటు రీతిగా మీ ముందుకు రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు చూపిన కృపను బట్టి ఆయనకి వేలాది వందనాలు, కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఇటు రీతిగా నేను ముందుకు రావడానికి కారణం ఏంటంటే, అన్యజనుల మధ్య దేవుని నామం దూషింపబడుతుంది. అయితే అది అన్యజనుల ద్వారా అయితే మరి మనం అనుకోవచ్చు, కానీ దేవుని బిడ్డలైన వాళ్ళ ద్వారా మాత్రమే, దేవునిలో తలనెరిసిన వాళ్ళు, ఎంతో కాలంగా దేవుని పరిచయం చేస్తున్న వాళ్ళు, వేరే దైవజనుల్ని నేను కించపరచాలని కానీ వాళ్ళని ఏదో అనాలని కానీ కాదు. కానీ ఎందువల్లంటే వాళ్ళ సేవా జీవితం అంత వయసు కూడా నాకు ఉండదు. అయితే మరి ఎందుకు అనవలసి వస్తుంది అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నాకు ఒక అన్య సహోదరుడు ఒక వీడియో మెసేజ్ పెట్టారు. అది చూస్తున్నప్పుడు నాకు చాలా దుఃఖం కలిగింది. ఎందువలనంటే ఆ వీడియోలో ఒక దైవజనుడు అంటాడు, ఈ లోకంలో స్వస్థతలు అనేవి లేవు. చాలామంది దైవజనులు స్వస్థత పేరున ప్రజలను మోసం చేస్తున్నారు. అసలు స్వస్థతలు అనేవే లేవు అన్నట్లుగా ఆయన మాట్లాడారు. అంటూ ఆయన అన్నారు, నేనైతే ఏ స్వస్థతలో చేయలేను, మా దగ్గర అయితే ఏ స్వస్థతలో జరగవు. ఓకే, అయితే ఆయన రెండవదిగా అన్న మాట నేను ఏకీభవిస్తున్నాను. స్వస్థతలు అన్నాయి ప్రతి ఒక్కరూ చేయలేరు, ప్రతి ఒక్కరి ద్వారా జరగవు. కానీ ఒక పని నేను చేయలేకపోవచ్చు, అంతేగాని ఎవరూ చేయలేరు అనకూడదు. కొన్ని పనులు కొంతమంది మాత్రమే చేయగలరు, కొన్ని పనులు కొంతమంది మాత్రమే చేయగలరు. ఒక ఇంజనీర్ ఉన్నారు, ఆయన చేసే పని ఆయన చేయగలరు. అలాగని డాక్టర్ పని ఆయన చేయగలరా? డాక్టర్ ఉన్నాడు, ఆయన పని ఆయన చేయగలడు. అలాగని ఒక కార్మికుడు చేసే పని ఆయన చేయగలడా? అంతేగాని ఇంకెవరో కూడా చేయలేరు అని అనటం మాత్రం తప్పు. ఆయన ఒక మాట మాత్రం ఒప్పుకున్నాడు, ఏంటంటే నేను చేయలేను అన్నాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ స్వస్థతల పేరట దైవజనులు అనేక మందిని మోసం చేస్తున్నారు. స్వస్థతలు అనేవి లేవు, ఎవరు చేయలేరు అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. దానికైతే నేను ఖండిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైన మనము ఆలోచన చేద్దాం, వాక్యానుసారంగానే వెళ్దాం. అనేక సార్లు యేసుక్రీస్తు ప్రభు అనేక స్వస్థతలు జరిగించారు. ఆయన శిష్యులైన పేతురు, యోహాను, పౌలు గారు అనేక స్వస్థతలు జరిగించారు. యెహోవా దేవుడు కూడా మొదటగా ఏమన్నాడు, ఆయన నేను చెప్పడం కాదు కానీ బైబిల్ నుంచి కొన్ని వచనాలు మనం అధ్యయనం చేద్దాం, చూద్దాం. మొదటిగా ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 39వ వచనం చూద్దాం. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించిన వాడను,
బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతి నుండి విడిపించువాడు ఎవడునూ లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగ్యాల ద్వారా యెహోవా దేవుడు మాట్లాడిన మాటలు ఏంటంటే, మృతి నొందించిన వాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడును స్వస్థపరచువాడును నేనే. మరి ఈ మాటలు తప్పందామా? ఇక్కడ దేవుడే స్వయంగా చెప్తున్న మాటలు ఇవి. నేనే స్వస్థపరుస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. నేనే గాయపరచువాడును, నేనే స్వస్థపరచువాడును. ఇంత క్లియర్గా మరి వాక్యం రాయబడి ఉన్నప్పుడు స్వస్థతలు లేవు దేవుని నామంలో అంటే ఎంతవరకు సత్యం? అది అసత్యం కాదా అని అడుగుతున్నాను. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ కూడా ఏమని రాయబడి ఉంది? నువ్వు స్వస్థపరిచితే నేను స్వస్థపరచబడతాను, నువ్వు రక్షిస్తే నేను రక్షింపబడతాను. ఇంకో వాక్యం చూద్దాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. నేను వానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. మీరు గమనించినట్లయితే కృపావరాల్లో ఒక వారం ఏంటి? స్వస్థపరచు వరం. అనేక కృపావరాలు ఉన్నాయి, అందులో ఒక వరం ఏంటి? స్వస్థపరచు వరం. మరి అది దేవుడే ఇస్తాడు అనేక మందికి. ఆ స్వస్థపరచు వరం ఉన్నవాళ్ళు మాత్రమే స్వస్థపరచగలుగుతారు. ఆ పెద్దన మాట అన్నాడు, నేను స్వస్థపరచలేను, నా దగ్గర స్వస్థత లేవు. ఎస్, ఓకే, అది మాత్రం సత్యమే. అందరూ స్వస్థపరచలేరు. దేవుడు కొంతమందికే ఆ స్వస్థతను ఇస్తాడు, కొంతమందికి వేరే వరాలు ఇస్తాడు. కృపావరాలు అనేక రకాలుగా ఉన్నాయి. ప్రకటించే వరం, స్వస్థపరచు వరం, ప్రార్థించే వరం, ఇంకా అనేక రకాలు ఉన్నాయి. వాటిలో ఒక్కొక్క దైవజనుడు ఒక్కొక్క వరం బట్టి దేవుడు వాళ్ళకి ఇచ్చిన కృపను బట్టి వాళ్ళు చేయగలుగుతారు. అంటే వాళ్ళు చేస్తున్నారు, నేను చేయలేకపోతున్నానని చెప్పి వాళ్ళు చేసేదంతా తప్పు అంటే ఎలా? స్వస్థత వరం అనేది దేవుడిచ్చాడు అనేకులకు, వాళ్ళు స్వస్థతలు చేస్తారు. అలాగని అందరూ చేయలేరు. అంతేగాని మొదటే నేను చెప్పాను, మనం చేయలేని పని మనం మాత్రమే చేయలేము, ఎవరూ చేయలేరు అంటాం తప్పు. ఎవరికి శక్తి ఉన్న కొలది వాళ్ళు పని చేస్తారు. ఒక్కొక్కళ్ళ జ్ఞానం ఒక్కొక్క దాని మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు నేర్చుకునే దాన్ని బట్టి కానీ, వాళ్ళు చదివిన దాన్ని బట్టి కానీ, వాళ్ళకి అలా వేరు వేరు రంగాల్లో వేరు ఎక్స్పీరియన్స్. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన స్వస్థత వరం ఉన్న దైవజనులు మాత్రమే ఈ స్వస్థతలనే చేస్తారు తప్ప ప్రతి ఒక్కరు చేయలేరు. అందులోనూ మరలా ఏంటంటే దేవుడు ఎవరిని స్వస్థపరిచిన ఏమన్నాడు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. విశ్వాసం ఉన్న వాళ్ళకే స్వస్థ కలుగుతుంది, ప్రతి ఒక్కరికి కలగదు. మరి అవి కూడా చూసుకోవాలి. అంటే ఎందుకనే అంటే ఇప్పుడు ఆయన అనొచ్చు, ఏమంటే నేను ఒక రోగిని తీసుకొస్తాను, మీరు స్వస్థపరచగలరా? స్వస్థపరిచేవారు ఉన్నారు, లేరని నేను అన్నాను. నా ద్వారా అనేక మందికి ప్రార్థన చేస్తే స్వస్థతలు జరిగాయి. నాకు నాయనగా ప్రార్థన చేసుకుంటే ఎన్నోసార్లు నేను స్వస్థపరచబడ్డాను. అలా ప్రతి దైవజనుడు కూడా చిన్నదానికి పెద్దదానికి హాస్పిటల్ పరిగెట్టరు, ముందు విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటారు, స్వస్థత కలుగుతుంది. కొన్ని విషయాల్లో స్వస్థత లేకపోవచ్చు. పౌలు గారు తన బ్రతుకుదలంతా ఒక ముళ్ళు ఉంది అంటాడు ఆయన.
వైద్యుడు కూడా పెట్టుకుని తిరిగారు లోకా గారిని. అది అలా కొన్ని విషయాలు జరగకపోవచ్చు, వస్తుందా, అది దేవుని చిత్తమైనది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. దైవజనులైన మనమే మరి కొన్ని లేని మాటలు అనకూడదు, ఉన్న వాటిని లేని వాటిగా, సత్యాన్ని అసత్యంగా మార్చకూడదు. అలా మార్చినట్లయితే మరి అది దేవుని దృష్టిలో పాపం అవుతుంది. రే దేవుని బిడ్డ, నేను ఎవరినో ఏదో అనాలని దూషించాలనే ఉద్దేశం నాది కాదు. కానీ దయచేసి అన్యులైన వారికి అవకాశం ఇవ్వద్దు. అంటే నేను అలాగని లేనిది చెప్పట్లేదు, సత్యమే చెప్పండి, అసత్యాన్ని మనం పలకొద్దు. బైబిల్ మనకి ఏం చెప్తుందో దాన్ని అనుసరించే మనం నడవాలి. ఇంకా ఎన్నో బైబిల్ నుంచి చూపించవచ్చు వాక్యాలు. చూడండి, కొన్ని చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు ఈ విధంగా రాయబడి ఉన్నది. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మూలంగా బుద్ధివాక్యమును, మరి ఒకరికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకరికి ఆత్మ వలన విశ్వాసమును, మరి ఒకరికి ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకరికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానా విధముల భాషలు, మరి ఒకరి భాషలు అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. కృపావరములు అనేవి ఉన్నాయి. ఈ కృపావరంలో మనం చదువుకున్నాం. స్వస్థపరచు వరం ఒకటి. దాని నిమిత్తమే ఈ వరం కలిగిన వారు స్వస్థతలు చేస్తారు. వారు ప్రార్థించగా స్వస్థపరిచేవాడు దేవుడే. ఏదేమైనా ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనులు ప్రార్థన మాత్రమే చేస్తారు, స్వస్థపరిచేది యెహోవాయే. దేవుడు మాత్రమే స్వస్థపరుస్తాడు, ప్రార్థన మాత్రమే దైవజనులు చేయగలుగుతారు. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. అతడు పౌలు మాట్లాడట వినెను. పౌలు అతని వైపు తేరు చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగింది ఏంటంటే, స్వస్థత పొందాలంటే ఆ రోగికి కూడా ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఇక్కడ పౌలు గారు అదే చెప్తున్నారు. అతనికి విశ్వాసం ఉన్నదని గ్రహించి అతన్ని స్వస్థపరిచారు. ఆయన విశ్వాసం లేకుండా క్రియలు జరగవు. అందుకే ఒక చోట చెప్తారు కదా, ఆవుగంజంత విశ్వాసం ఉంటే కంబల చెట్టుని వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది. కనుక విశ్వాసం ఉన్న వ్యక్తిని మాత్రమే స్వస్థపరచగలం. యేసుక్రీస్తు ప్రభు కూడా తన సొంత గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ స్వస్థతలు ఏం జరగలేదు. అది చూసి ఆయన ఆశ్చర్యపోయాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను అనుకుంటాను కదా, ఆ దైవజనుడు ఎందువల్ల అలా వీడియో చేశారు అంటే, ఈ లోకంలో కొంతమంది చెడ్డవారు ఉన్నారు, లేదా స్వస్థత చేయకుండా చేస్తున్నాను అనేవాళ్ళు కూడా ఉన్నారు. వారికి బుద్ధి చెప్తే పర్వాలేదు, కానీ లేదు స్వస్థతలే లేవు అంటమే నేను నమ్మట్లేదు, లేదా నేను ఇష్టపడట్లేదు. ఆ దైవజనుడు ఏం చేయాలంటే, అటువంటి వాళ్ళ కొరకు ఇలా మోసం చేసేవాళ్ళు ఉన్నారు లోకంలో అని చెప్పాలి. ఎందుకంటే గద్దించము బుద్ధి చెప్పుము అని వాక్యం చెప్తుంది. ఆయన పెద్ద దైవజనుడిగా అవతల వాళ్ళకి డైరెక్ట్గా అయినా చెప్పొచ్చు, ఇండైరెక్ట్గా అయినా తెలియపరచచ్చు. అంతేగాని మరి ఆయన ఆ మాట అనకూడదు, స్వస్థతలే లేవు అని చెప్పకూడదు. ఓకేనా? యోహాన్ గారు అంటారు, యేసుక్రీస్తు చేసిన ప్రతి అద్భుత ఆశ్చర్యకార్యాలు చెప్పాలంటే లేక రాయాలంటే ఈ బైబిల్ సరిపోదు. అంటే రాస్తూ పోతే చాలా ఎక్కువ గ్రంథాలు అయిపోవచ్చు. అలాగే నేను చెప్తూ పోతే వాక్యాలన్నీ తీసి చెప్తే వీడియోలు సరిపోవు. స్వస్థతలు అనేవి ఉన్నాయి, జరుగుతున్నాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి.
ఈ విషయమై నేను ఇంకా చాలా చెప్పొచ్చు, కానీ మరి వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది కనుక ఇంతటితో ముగిస్తున్నాను. చక్కగా మరి ఈ వీడియోని చూసి సత్యాన్ని గ్రహించాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, స్వస్థపరచు వరం అనేది ఉంది దేవుని నామంలో. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో స్వస్థతలు అప్పుడు జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, ఎప్పుడు జరుగుతాయి. మన వినికిడిలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని బలపరిచి, ఈ వాక్యం విన్న మీ అందరినీ కూడా దేవుడు బలపరచును గాక. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే స్వస్థపరచును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, దేవాతి దేవ, నీ ఘనమైన నామానికి వందనాలు తండ్రి. ఇదిగో నాయన పరిశుద్ధాత్మ దేవుడా, నన్ను మీరు ఏర్పరిచిన విధానం బట్టి మీ బిడ్డలతో మాట్లాడటానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. దేవా, మాట్లాడేది నేను కాదు కానీ మీరే మాట్లాడినందుకు మీకు వందనాలు. మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎవరైతే ప్రభా ఈ వాక్య భాగాలు విన్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించండి, సర్వసత్యంలో నడిపించండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందుకోండి తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.